బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజైన్ కు అనుగుణంగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరగలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది, సీఎం కేసీఆర్ పాపం పండింది, కేసీఆర్ ధనదాహానికి నిదర్శనం మేడిగడ్డ అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ ఘనతంతా కేసీఆర్దని చెప్పారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో తప్పుడు అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారాయన. కేసీఆర్ గారు చెప్పిండ్రు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత పెద్ద తప్పు జరిగిన కేసీఆర్ నోరు మెదపట్లేదని సీరియస్ అయ్యారాయన. మేడిగడ్డ కుంగుబాటుపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్దేనని చెప్పారన్న. మేడిగడ్డ ఘటనపై కేంద్రం నివేదిక ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజైన్ కు అనుగుణంగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరగలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది, సీఎం కేసీఆర్ పాపం పండింది, కేసీఆర్ ధనదాహానికి నిదర్శనం మేడిగడ్డని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ ఘనతంతా కేసీఆర్దని చెప్పారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో తప్పును అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత పెద్ద తప్పు జరిగినా కేసీఆర్ నోరు మెదపట్లేదని సీరియస్ అయ్యారు. మేడిగడ్డ కుంగుబాటుపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్దేనని చెప్పారు. మేడిగడ్డ ఘటనపై కేంద్రం నివేదిక ఇచ్చి చేతులు దుబ్బుకోవడం కాకుండా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ యొక్క ధనదాహానికి, కేసీఆర్ యొక్క అవినీతికి మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ పాపం పండింది. ఈరోజు కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పిండు, నా రక్తాన్ని, నా మేధస్సును దారబోసి నేను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన, నా డిజైను నేనే ఆలోచన చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టిన. ఈ నిర్మాణ సమయంలో నిపుణులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మేమందరం ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కట్టపుల్ల పట్టుకొని కొన్ని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఉపన్యాసాలలో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే, మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కాళేశ్వరానికి నేనే, స్వయంగా నేనే పర్యవేక్షించిన, పరిశీలించిన, నేనే డిజైన్ చేసిన, నేనే ప్లానింగ్ చేసిన, నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన, మొత్తం దీన్ని నిర్వహణను కూడా నేనే చూస్తున్నాను చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఈరోజు మేడిగడ్డ కుంగిపోగానే ఇది సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడమో,